తానా ట్రెజరర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్ కొల్లా టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాబోయే ఎలక్షన్స్లో సెక్రటరీగా పోటీ చేస్తున్న సందర్భంలో ఆ విశేషాల్ని టీవీ9తో షేర్ చేసుకున్నారు. ఈరోజు మనతో పాటు తానా ట్రెజరర్ అశోక్ కొల్లా గారు ఉన్నారు. అశోక్ కొల్లా గారు ప్రస్తుతం రాబోయే ఎలక్షన్స్లో అందులో సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. అయితే వారు ఎందుకు పోటీ చేస్తున్నారు, ఏం మార్చడానికి పోటీ చేస్తున్నారు, అండ్ ప్రస్తుతం వారికి ఉన్న కన్సర్న్స్ ఏంటి తానాలో, ఇవి అడిగి కొనుక్కుందాం. నమస్కారం వెంకట్ గారు, మీకు టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అశోక్ గారు. అయితే మీరు చెప్పండి మీ మాటల్లో, మీరు దాదాపు 14 ఏళ్ళు టీమ్ స్క్వేర్లో పనిచేశారు తానాకి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకి టీమ్ స్క్వేర్ అంటే ఏదన్నా విపత్తుకర సిచ్యువేషన్లో కాల్ చేసేది అశోక్ కొల్లా అని ఒక వినికిడి. అయితే దీన్ని గురించి మీ మాటలు. టీమ్ స్క్వేర్ అనేది డెఫినెట్గా తానాకి ఒక వెన్నుముక్క లాంటి కార్యక్రమం. అశోక్ కొల్లానే కాదండి, అశోక్ కొల్లా లాంటి వాళ్ళు చాలా మంది తానా టీమ్ స్క్వేర్కి సేవలు అందిస్తూ ఉన్నారు. డెఫినెట్గా టీమ్ స్క్వేర్లో అటువంటి ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ చేయటంలో నాది కూడా ప్రముఖ పాత్ర అని అందరికి తెలిసిన విషయం. సో డెఫినెట్గా టీమ్ స్క్వేర్ని రాబోయే రోజుల్లో కూడా ముందుండి ఒక కార్యకర్తలాగా, తానా వాలంటీర్ లాగా దాన్ని అభివృద్ధి చేయడానికి ఎల్లప్పుడూ సంస్థకి సహాయపడతానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు దాదాపు మీరు 14-15 ఏళ్ళ నుంచి తానాలో ఏదో ఒక రోల్లో పనిచేయడం జరిగింది. అండ్ ప్రైమరీగా మీరు ఎన్నో సేవలు కూడా అందించారని మీ మాటలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ట్రెజరర్గా పనిచేస్తున్నారు. సో ట్రెజరర్గా మీకు ఎలా అనిపిస్తుంది, మీ అనుభవం ఏంటి? లాస్ట్ ఎలక్షన్స్లో నన్ను ట్రెజరర్గా ఎలక్ట్ చేస్తే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. చెప్పినట్లుగానే ఈరోజు మీరు తానా వెబ్సైట్కి వెళ్తే తానా ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించినటువంటి ప్రతి బ్యాంక్ అకౌంట్ తానా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మునుపెన్నడూ లేని విధంగా నేను ట్రెజరర్గా ఉన్నప్పుడు తానా డోనర్స్కి అందరికీ సంతృప్తినిచ్చేలాగా ప్రతి డాలర్కి లెక్క చెప్పడం జరిగింది. సో అలాగే ఇప్పుడు దాన్ని మీరు ట్రాన్స్పరెన్సీ అన్నారు, దాన్ని ఈవెన్ మన పత్రికలు కూడా ప్రచురిస్తున్నారా, దాని బ్యాలెన్స్ షీట్ కానీ, లేదా వెబ్సైట్లో మాత్రమే ఆగిపోయింది? ఫస్ట్ టైం తానా పత్రికలో పబ్లిష్ చేశాము. తానా పత్రికలో పబ్లిష్ చేసేటప్పుడు అసలు తానాకి ఎవరెవరు ఫండ్స్ ఇవ్వాలి, ఎవరెవరు డ్యూ ఉన్నారు అనేది కూడా పబ్లిష్ చేయడం జరిగింది. కొన్ని పరిణామాల వల్ల నన్ను అలా చెయ్యొద్దు అని చెప్పేసి బోర్డులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు చెప్పడం వల్ల ఈమెయిల్స్ చేయటం ఆపేసి, బట్ స్టిల్ తానా వెబ్సైట్లో పొందుపరుస్తూ వస్తున్నాము. సో ఇప్పుడు తానాకి బోర్డుకున్న కన్సర్న్ ఏంది? ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యమైన ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి మనీ అనేది ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎలా వస్తున్నాయి అనేది ట్రాన్స్పరెన్సీ అనేది మీరు ఇందాక చెప్పారు మీ ఎజెండాలో భాగంగా మీరు ట్రై చేశారని. దాన్ని ఆపటానికి కారణాలు ఏంది? ఎందుకంటే ఇప్పుడు ప్రతి మెంబర్ తెలుసుకోవాలనుకుంటారు ఎలా వచ్చినాయి, ఎలా స్పెండ్ చేస్తున్నారని. వాళ్ళ కన్సర్న్ అని అంటాను. గ్రూప్ ఆఫ్ పీపుల్ కన్సర్న్ ఏంటంటే, ఇలా ఈమెయిల్ చేయటం వల్ల అంటే అనుకోవచ్చు అశోక్ చెప్పింది చేస్తున్నాడు అనేది అది ఒక ఇది అంటే డిస్కంఫర్ట్ ఉండొచ్చు, లేదా మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కరికి ఈమెయిల్ చేయటం ఎందుకు, మునిపెన్నడు ఎప్పుడు లేని విధంగా ఈసారి కొత్తగా అశోక్ ఒక కొత్త విధానం ఎందుకు పాటించాలనేది వాళ్ళు అనుకోని ఉండొచ్చు. బట్ డెఫినెట్గా నేను బోర్డు చెప్పినట్లు ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం గుడ్ థింగ్ ఏంటంటే వెబ్సైట్లో పెడితే ఎవరు కన్సర్న్ చూపించట్లేదు కాబట్టి ఈమెయిల్స్ కన్నా వెబ్సైటే ఇంకా బెస్ట్ వే. ఎప్పటికప్పుడు అంటే ఒక క్లిక్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో డెఫినెట్గా వెబ్సైట్లో పెడుతున్నాను. సో బేసికలీ ఇప్పుడు అంజయ్ చౌదరి గారి టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్లో కన్వెన్షన్ జరిగింది. మీ కన్వెన్షన్ గురించి మీ మాటలు చెప్పండి. అంటే అంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ట్రెజరర్గా ఉన్నాను. బైలాస్ ప్రకారం ట్రెజరర్కి నాకు రావాల్సినటువంటి యాక్సెసెస్ కన్వెన్షన్కి ఏమైతే ఉన్నాయో కూడా 7 months ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈ రోజుకి నాకు కాన్ఫరెన్స్కి పేపాల్ కానీ క్విక్ బుక్స్ కానీ యాక్సెస్ ఏమి ఇవ్వట్లేదు. నేను ఫైట్ చేసి చివరికి కోర్టుకి వెళ్ళి కోర్టులో యాక్సెస్ తెచ్చుకుంటానన్నప్పుడు నాకు ఒక అకౌంట్ యాక్సెస్ ఇచ్చారు. మీరు తర్వాత చూశారు కన్వెన్షన్లో ఏమైందని కూడా మీరు చూశారు. కన్వెన్షన్లో ఫుడ్ కమిటీకి ఏమన్నా 5,000 పీపుల్కి కాంట్రాక్ట్ రాశారు. టికెట్లు చూస్తే ఏమన్నా కొన్ని వేల టికెట్స్ అమ్మామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అంటే 5,000 పీపుల్కి మనం కాంట్రాక్ట్ రాస్తే ఫుడ్ వెండర్ ఎలా చేస్తాడండి ఫుడ్? ఈరోజు మనం ఫుడ్ వెండర్ని బ్లేమ్ చేయడానికి లేదు అక్కడ. ఇది డెఫినెట్గా ఏంటంటే లీడర్షిప్ ఫెయిల్యూర్ అనాలి. నేను పర్సనల్గా వెళ్ళి మనం 5,000 పీపుల్ అది తప్పండి, ఇంక్రీజ్ చేయండి, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి అంటే కూడా వాళ్ళు మీకు తెలియదు బిజినెస్ అని చెప్పేసి చెప్పారు. నేను అప్పుడు వాళ్ళకి కౌంటర్ చెప్పాను, నేను ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఫుడ్ బిజినెస్ చేస్తున్నాను, డెఫినెట్గా మనం వీఆర్ గోయింగ్ టు సఫర్ అని చెప్పాను. అదే జరిగిందండి. అట్ ద సేమ్ టైం
కన్వెన్షన్ లో కూడా ఒక పబ్లిసిటీ కోసం అని చెప్పేసి 6.5 మిలియన్ రైజ్ అయినాయి అని చెప్పేసి ప్రచారం చేయడం జరిగింది. ఇది ఒక ఓవర్ నైట్ లో. ఎండ్ ఆఫ్ ద డే మాకు సబ్మిట్ చేసిన తర్వాత 2.9 మిలియన్ చేశారండి. అంటే 3.6 మిలియన్ ఏమైనాయి అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. అంటే డెఫినెట్గా ఎప్పుడైనా ప్లెడ్జెస్లో ఓ 20% ఉంటుంది, 30% ఉంటుంది. కానీ ఇంత హ్యూజ్ మార్జిన్ ఏమైంది అంటే ఇది ఓవర్గా ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం చేసి ఉండొచ్చేమో. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఆర్గనైజేషన్లో కూడా డోనర్స్ దగ్గర కూడా మనం చులకన అవుతున్నాం, సఫర్ అవుతున్నాం అండి. ఈ కన్వెన్షన్ జరిగినప్పుడు కూడా ఒక హాస్పిటాలిటీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ కమిటీ చైర్స్ కానీ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏం చేయాలో కూడా అవగాహన లేకుండా పోయింది. అందుకని చెప్పి వచ్చిన ఏ ఒక్క డోనర్ హ్యాపీగా ఉన్నారు చెప్పండి? అసలు కన్వెన్షన్కి వెళ్ళి పెప్పర్ స్ప్రే కొట్టడం ఏంటి? రాబోయే ప్రెసిడెంట్ వైఫ్ మీద ఓత్ సెరమనీకి వెళ్తుంటే ప్రెసిడెంట్ వైఫ్ వాళ్ళ డాటర్ మీద, నిరంజన్ గారి వైఫ్ డాటర్ మీద పెప్పర్ స్ప్రే కొట్టడం ఏంటి? అంటే ఇవన్నీ క్వశ్చన్స్ అండి. డెఫినెట్గా లాస్ట్ 2 years చూసినట్లయితే ఆర్గనైజేషన్ వెంట్ త్రూ టర్బులెన్స్ అండి. చెప్పుకోవడానికి ఈవెంట్స్ చేసినట్టు ఉండొచ్చేమో కానీ బట్ లాస్ట్ 2 yearsలో వెళ్ళినటువంటి అన్ని కోర్టు కేసులు అవనండి, కోర్టులో తొలిసారి తానా ఓడిపోవటం అవనండి కేసుల్లో, ఇవన్నీ ఒక బాధాకరంగా ఉంది. సో ఇప్పుడు మరి ఇంకో ప్రశ్న, ఇప్పుడు అంజయ్ చౌదరి గారి అధ్యక్షుని జరిగిన కన్వెన్షన్ అంటే ఇప్పుడు సతీష్ వేమన 2019 రిపీట్ అయిందంటారా? దానికంటే దారుణంగా జరిగిందని చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు 2019 అకౌంట్స్ చూడటం జరిగింది. ఆ అకౌంట్స్లో కూడా ఆడిట్లో కూడా 800,000 అంత మిస్యూజ్ అయినాయి అంటే బోర్డు తరువుగా రివ్యూ చేసి వాళ్ళ చేత కన్వెన్షన్ టీం చేత పే చేయించడం జరిగింది. కానీ అది కూడా దాదాపు సంవత్సరంన్నర పట్టింది అకౌంట్స్ రావడానికి. 4 సంవత్సరాలు పట్టిందండి. సరేనా, అది రివ్యూ అయ్యి చేయడానికి 4 years పట్టింది. డెఫినెట్గా 4 yearsలో కూడా ఆర్గనైజేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మొన్న జరిగినటువంటి కన్వెన్షన్లో కూడా అప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని అందరూ ఒక మాట మీదకి వచ్చి వాటన్నిటిని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు మీరు సెక్రటరీగా వెళ్తున్నారు, సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నందుకు మీకు మీరు ఇదివరకు చూసిన సెక్రటరీస్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, మీరు ఏం మార్పు తేవాలనుకుంటున్నారు, లేకపోతే మీ ఎజెండా ఏంటి? నేను ఆర్గనైజేషన్లో లాస్ట్ 15 yearsగా ఉన్నానండి. మాస్టర్ స్టూడెంట్గా వచ్చి ఈరోజు సెక్రటరీకి వెళ్ళే క్యాండిడేట్స్ అతి చిన్న వయసులో ఉన్నానని నేనే చెప్పుకోగలను. డెఫినెట్గా సర్వీస్ చేసి వెళ్తున్నాను ఆ పొజిషన్కి. సో లాస్ట్ 14 years నుంచి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అప్స్ అండ్ డౌన్స్ ప్రతిదీ నేను నా కళ్ళారా చూశాను. ఒక వాలంటీర్గా ఉన్నప్పుడు చూశాను, ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి వచ్చిన తర్వాత చూశాను, ఈ రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉంటా కూడా చూశాను. ఎప్పుడు తానా ఓటర్స్ అందరూ కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చినప్పుడే తానా ఓటర్స్ గుర్తొస్తున్నారండి. మేము టూ మెనీ ఓట్స్ ఏముని అది రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్క మెంబరు డే టు డే వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్లో కూడా తానాని ఇన్వాల్వ్ చేయాలనేది నా ప్రధాన ఎజెండా. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు సంఘంతో కలిసి తానాని కూడా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దట్ లోకల్ ఆర్గనైజేషన్ చేయాలనేది ఇంకో ఐడియా. డెఫినెట్గా ఐ విల్ మేక్ ష్యూర్ తానా ఫ్లాగ్ ఫ్లైస్ హై ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ అండ్ ఇండియన్ కమ్యూనిటీ అండి. అట్ ద సేమ్ టైం మా టీం వేమూరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రొఫైల్స్ కూడా మీరు చూసి మీ డెసిషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అలాగే మీరు ప్రత్యేకంగా సెక్రటరీగా నుంచుంటున్నారు కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది సంగతి అండి. ఈ రోజున అశోక్ కోలా గారి మాటల్లో మనం చూసాం. వెంకట్ ములుకుట్ల, TV9, డాలస్, టెక్సస్.